నమస్తే ఆల్. ఈరోజు మనం ట్రై మెథడాలజీ నుండి బోధనా ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు, విలువలు అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు విద్యార్థి మూత్రపిండం అని సమాధానం ఇచ్చి మూత్రపిండం గురించి వివరించి మూత్రపిండం చిత్రపటాన్ని అందంగా గీసెను. ఈ వాక్యంలోని రంగాల సంఖ్య: ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 4. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2. నెక్స్ట్ క్వశ్చన్: ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్ష్యం. ఆప్షన్స్: ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 అన్వయం, ఆప్షన్ 4 నైపుణ్యం. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్: విద్యార్థి తన సొంత మాటల్లో నీటిని పొదుపు చేసే పద్ధతుల గురించి వివరించి చెప్పడం. ఆప్షన్ 1 ఎక్స్ట్రాపులేషన్, ఆప్షన్ 2 సామాన్యీకరణ, ఆప్షన్ 3 వ్యాఖ్యానించడం, ఆప్షన్ 4 అనువదించడం. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వ్యాఖ్యానించడం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రస్తుతం జ్ఞాన రంగంలో ఏ లక్ష్యాల సాధన మాత్రమే జరుగుతుంది. ఆప్షన్ 1 జ్ఞానం, అవగాహన, వినియోగం, ఆప్షన్ 2 జ్ఞానం, వినియోగం, సంశ్లేషణ, ఆప్షన్ 3 జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, ఆప్షన్ 4 జ్ఞానం, అవగాహన, వినియోగం. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జ్ఞానం, అవగాహన, వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో జ్ఞాన లక్ష్యానికి చెందని స్పష్టీకరణ. ఆప్షన్స్: ఆప్షన్ 1 విద్యార్థి నాగజముడు ఎడారి మొక్క అని గుర్తించాడు, ఆప్షన్ 2 విద్యార్థి జీవక్రియలు నిర్వచనాన్ని జ్ఞప్తిక తెచ్చుకున్నాడు, ఆప్షన్ 3 విద్యార్థి జ్ఞానేంద్రియాల సంఖ్య 5 అని తెలియజేశాడు, ఆప్షన్ 4 విద్యార్థి అధిక జనాభా వల్ల కలిగే నష్టాలను వివరించాడు. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విద్యార్థి అధిక జనాభా వల్ల కలిగే నష్టాలను వివరించాడు. నెక్స్ట్ క్వశ్చన్: శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి భావావేశ రంగంలోని ఏ స్థాయిలో ఏర్పడును. ఆప్షన్ 1 విలువ కట్టడం, ఆప్షన్ 2 వ్యవస్థాపనం, ఆప్షన్ 3 శీలస్థాపనం, ఆప్షన్ 4 గ్రహించడం. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విలువ కట్టడం. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో భావావేశ పటిమ. ఆప్షన్ 1 సమాజాన్ని ప్రేరేపించడం, ఆప్షన్ 2 సర్దుబాటుతనం, ఆప్షన్ 3 నాయకత్వ లక్షణం, ఆప్షన్ 4 పైవన్నీ. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్: క్రింది వాటిలో శాస్త్రీయ వైఖరికి సంబంధించని స్పష్టీకరణ. ఆప్షన్స్: ఆప్షన్ 1 నిజాయితీని పెంపొందించడం, ఆప్షన్ 2 అభిప్రాయాలను ఏర్పరచుకోవడం, ఆప్షన్ 3 నమ్మకాన్ని కలిగి ఉండడం, ఆప్షన్ 4 ప్రదేశాలను సందర్శించడం. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రదేశాలను సందర్శించడం. నెక్స్ట్ క్వశ్చన్: జ్ఞానాత్మక రంగం అనునది. ఆప్షన్ 1 జ్ఞానం, సామర్థ్యాలు, అభిరుచులకు చెందినది, ఆప్షన్ 2 వైఖరులకు చెందినది, ఆప్షన్ 3 జ్ఞానం, ప్రజ్ఞా నైపుణ్యాలు, అభినందనలకు చెందినది, ఆప్షన్ 4 జ్ఞానం, ప్రజ్ఞా నైపుణ్యాలు, సామర్థ్యాలకు చెందినది. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జ్ఞానం, ప్రజ్ఞా నైపుణ్యాలు, సామర్థ్యాలకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్: మాటల్లో ఉన్న సూత్రాలను సంజ్ఞల్లో రాయడం, సంజ్ఞల్లో ఉన్న సూత్రాలను మాటల్లో రాయడం అనేది. ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 అవబోధం, ఆప్షన్ 3 అనుప్రయుక్తం, ఆప్షన్ 4 కౌశలం. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవబోధం. నెక్స్ట్ క్వశ్చన్: సరైనది సూచించండి. ఆప్షన్ 1 హస్తలాఘవం, జాగ్రత్తలు, ఆప్షన్ 2 సునిశితత్వం, అలవాటు, ఆప్షన్ 3 అనుకరణ, సాధన, ఆప్షన్ 4 సమన్వయం, వేగం, ఖచ్చితత్వం. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సమన్వయం, వేగం,
ఖచ్చితత్వం. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో అభ్యసనం జరిగింది అనడానికి ఈ క్రిందివి సాక్ష్యాధారాలై ఉంటాయి. ఆప్షన్ 1 ఆశయాలు, ఆప్షన్ 2 ఉద్దేశాలు, ఆప్షన్ 3 లక్ష్యాలు, ఆప్షన్ 4 స్పష్టీకరణలు. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందును? ఆప్షన్ 1 నైపుణ్యం, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 ప్రశంస. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక చలనాత్మక రంగంలోని విద్యా లక్ష్యాల సంఖ్య. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 5. నెక్స్ట్ క్వశ్చన్. కరోనా వ్యాధి గురించి విన్న విద్యార్థి ఆసక్తిగా గూగుల్లో వెతికి మరింత సమాచారాన్ని తెలుసుకున్నాడు. ఈ వాక్యాన్ని సూచించే లక్ష్యం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 గ్రహించడం, ఆప్షన్ 2 ప్రతిస్పందించడం, ఆప్షన్ 3 విలువ కట్టడం, ఆప్షన్ 4 వ్యవస్థాపనం. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రతిస్పందించడం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.